అందరికీ నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 10వ తరగతికి సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షా విధానంలో తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి అంటే తెలుగు పేపర్కు సంబంధించి మంచి మార్కులు ఎలా పొందాలో తెలుసుకుందాం అండి. మంచి మార్కులు అంటే 90 పైన అన్నమాట. అంటే సహజంగా లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ 3 లాంగ్వేజెస్లో 100 మార్కులకు 100 మార్కులు వేసేటువంటి నిబంధన లేదు అని చెబుతుంటారు. కాబట్టి 100 మార్కులు అనేటువంటివి అరుదుగా పడుతుంటాయి. 99 అనేటువంటివి సాధారణంగా ఎక్కువ మందికి వస్తూనే ఉంటాయి. అయితే ఎక్కువ మంచి మార్కులు పొందటానికి చిన్న చిన్న మెళకువలను కొన్నింటిని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినటువంటివే. మీ తరగతిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటే మీ తెలుగు ఉపాధ్యాయులు వాటిని బోధించే ఉంటారు. 100 మార్కులకు పేపర్ గాను మనం మొదట పద్య భాగానికి గద్య భాగానికి ఏమేం పాఠాలు కేటాయించబడినాయో తెలుసుకోవాలి. ఇక్కడ పద్య భాగానికి సంబంధించి కొన్ని నేను పాఠాలు విడివిడిగా రాశాను, గద్య భాగానికి విడిగా రాశాను. రామాయణం అంటే ఉపవాచకానికి సంబంధించి రామాయణం 3 భాగాలు అన్నమాట. పరీక్షా విధానంలో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తరగతి గదిలో లేదా మన పాఠశాలలో రాస్తున్నట్లుగా మామూలు పరీక్షలు రాస్తున్నట్లుగా మామూలు వైట్ పేపర్లు అయితే కాదు. అంటే ఎడిషన్స్ ఇలాగైతే ఎటువంటి పేపర్లు అయితే సింగిల్ పేపర్లు కాకుండా 24 పేజీలు కలిగినటువంటి ఒక బుక్లెట్ని ఇస్తారు. 24 పేజీలు కలిగిన బుక్లెట్. మొదటి వైపు ఆ 24లో మొదటి వైపు కొన్ని నియమ నిబంధనలు, సూచనలు ఉంటాయి. మిగిలిన పేజీలన్నింటిలో కూడా రాయొచ్చు. చక్కగా బోర్డర్ కొట్టుకోవాలి. రంగు పెన్నులను ఉపయోగించవచ్చు. ప్రశ్న నెంబర్ వేసేటప్పుడు మొదట ఒక స్కేలు మందంతో ఒకవైపున అంటే ప్రశ్న నెంబర్లు వేసే వైపున స్కేలు మందంతో మార్జిన్ కొట్టుకోవాలి. మిగిలిన 3 వైపులా కాస్త కొడితే సరిపోతుంది. ప్రశ్న నెంబర్లు స్పష్టంగా ఉండాలి. ఏ రోమంలో రాస్తున్నాము లేదా ఏ విభాగంలో రాస్తున్నాము అనేది స్పష్టంగా చక్కగా ఉండాలి. మంచి దస్తూరి అంటే హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉండాలి, కొట్టివేతలు లేకుండా. చూడంగానే దీనికి మార్కులు మంచిగా వేయొచ్చు అని అనిపించేటట్లుగా మన రాత అనేటువంటిది ఉండాలి. అలాగనే ప్రశ్న విధానం మనకు చాలామందికి ఏమి అడిగాడు, ఏమి రాయాలి అనేటువంటిది తెలియకుండా కొన్నిటికి మనం జవాబులు రాస్తుంటాం. అడిగిన విధానంలో రాయకపోతే మార్కులు కొన్ని కోల్పోతాం. అలాగ కోల్పోయేటువంటివి ఏమిటి, వాటిని కోల్పోకుండా మనం ఎలా రాయాలనేది ఈ వీడియో సారాంశం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జాము నమూనా ప్రశ్నాపత్ర నమూనాని, అది రాసే విధానాన్ని సంక్షిప్తంగా చెబుతాను. అంటే వీడియో లెంత్ అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది, గమనించండి. మొదటిగా 1 నుంచి 33 ప్రశ్నలు ఉంటాయి. 33 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న పరిచిత పద్యం. పరిచిత పద్యం ఇచ్చి 4 ప్రశ్నలు ఇస్తాడు. దానికి చాయిస్ కూడా ఉంటుంది. 2 పద్యాలు ఇస్తాడు. రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి. 4 ప్రశ్నలు ఉంటాయి. 4 రెళ్ళు 8 మార్కులు. దీంతో పాటుగా అసలు చదవని అంటే కనీసం 35 మార్కుల కోసం పోరాటం చేసేవారు కొందరు ఉంటారు. వారు తేలిగ్గా 35 మార్కులు పొంది పాస్ అయ్యి తెలుగు సబ్జెక్టుని పూర్తి చేసుకోవటానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అవి కూడా చెప్తాను. మంచి మార్కులను పొందాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. 35 మార్కుల కోసం పాటుపడేటువంటి వారి కోసం కూడా ఇందులో కొన్ని మెళకువలు తెలియజేస్తాను, గమనించండి. మొదటగా పరిచిత పద్యం. పరిచిత పద్యం అంటే ఆటవెలది, తేటగీతి, కందం ఇలాంటి చిన్న పద్యాలు ఉన్నాయి కదా. ఆ చిన్న పద్యాలలో నుంచి మనకి 2 పద్యాలు ఇచ్చి 4 ప్రశ్నలు ఇస్తాడు ఒక్కొక్క పద్యానికి. రెండిట్లో ఒకదాన్ని మనం రాయవలసి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అన్నమాట. 2 రాయొచ్చు, తప్పు లేదు. కానీ మొదట మనకు చక్కగా వచ్చినటువంటిది తెలిసిందాన్ని రాయాలి. 3 గంటల 15 నిమిషాల సమయం ఇస్తాడు కాబట్టి సమయం మిగులుతుంది అనుకుంటే చివరిలో చాయిస్ను కూడా రాయొచ్చు. కొంతమందికి అపోహ ఏమిటంటే చాయిస్ కూడా రాస్తే మనకి నష్టమేమో అని అనుకుంటారు. చాయిస్ రాసినందువల్ల నష్టమేమీ ఉండదు.
రెండిటికి మార్కులు కేటాయిస్తారు. రెండిటికి ఉదాహరణకి 8 మార్కుల ప్రశ్న, 2 నీకొచ్చు, మొదట ఒకటి రాసావు, చివరిలో సమయం మిగిలిందని రెండోది రాసావు. మొదటి దాంట్లో కాస్త అక్షర దోషాలుండో లేకపోతే విషయం సంపూర్ణంగా లేకో నీకు 8కి గాను 7 మార్కులు వేసి, చివరిలో సమయం మిగిలి చక్కగా పేరాలు విభజన చేస్తూ రాసావు, దానికి 8 పడ్డాయి అనుకోండి. మొదట రాసిన 7ని తొలగించి, అంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దానికి బ్రాకెట్ పెట్టి చాయిస్ లేదా అధికం అని పెట్టి లేదా అదనం అని పెట్టి చివరిలో రాసిన ప్రశ్నకి 8 మార్కులు పడ్డాయి కదా, దానిని స్వీకరించడం జరుగుతుంది. ఇది జరిగేది. కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. చాయిస్ కూడా చక్కగా సమయం ఉంటే రాయవచ్చు. రెండు కలిపి రాయటానికి ప్రయత్నం చేయకండి. అంటే 2 పద్యాలు నాకు వచ్చని వెంటనే రాయటం వల్ల మనకు సమయం వృధా అవుతుంది. అలా చేయకూడదు. పద్యభాగంలోని చిన్న పద్యాలకు సంబంధించి 2 పద్యాలు ఇచ్చి ఒకదాన్ని రాయమంటాడు. 2 పద్యాలకు కూడా 4 ప్రశ్నలు చొప్పునిస్తాడు. ఒక్కొక్క ప్రశ్నకు జవాబు రాస్తే 2 మార్కులు, 4 2 8. పద్యాలనంగా మనకి పద్యభాగం పాఠాలు ఏంటో తెలియాలి. ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం, జలియన్ వాలాబాగు, ప్రకృతి సందేశం. ప్రకృతి సందేశం గేయం కదా, అది కూడా పద్యభాగమే. రాజధర్మం, యుద్ధ విజేత వచన కవిత, అది కూడా పద్యభాగమే. కాబట్టి ఈ 6 పాఠాలు పద్యభాగానికి చెందినటువంటి పాఠాలు. ఈ 6లో ఉన్నటువంటి ఏవైనా 2 పాఠాలలోని చిన్న పద్యాలు ఇస్తాడు. ఉదాహరణకి ప్రకృతి సందేశం అనేటువంటిది గేయం, కాబట్టి దానిలో నుంచి రాదు. యుద్ధ విజేత అనేటువంటిది వచన కవిత, దానిలో నుంచి రాకపోవచ్చు. ఒకవేళ అడిగితే అడగవచ్చేం కానీ బ్లూ ప్రింట్ ప్రకారం పద్యము అని అన్నాడు కాబట్టి వీటిల్లో నుంచి పద్యాలు ఏదైనా ఒకటి అడగటానికి అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం, జలియన్ వాలాబాగు, ఆ 3 పాఠాల్లో నుంచి చిన్న పద్యాలు నేర్చుకోగలిగితే రాజధర్మాన్ని ఛాయిస్ కింద వదిలివేయవచ్చు. ఈ 3ని పూర్తిగా నేర్చుకోగలిగితే చిన్న పద్యాలను అట్లా మనం కాస్త అంచనా వేసుకొని కూడా చేయవచ్చు. పరిచిత పద్యంలో 4 ప్రశ్నలు ఉంటాయి. 4 ప్రశ్నల్లో 4వ ప్రశ్న తేలిగ్గా రాయగలిగింది. ఏమిటంటే ప్రశ్న తయారు చేయండి అంటారు. ప్రశ్న తయారు చేయండి అన్నప్పుడు మనం చక్కటి చదివే వాళ్ళైతే మంచిగా ప్రశ్న తయారు చేయొచ్చు. ఒక ప్రశ్న కాదు 2 ప్రశ్నలు తయారు చేస్తే మరీ మంచిది. లేదు చదవని వారికి అక్కడ అవకాశం ఏమిటంటే ఆ పద్యంలో ఏదైనా కఠిన పదాన్ని తీసుకొని ఆ పదం రాసి అంటే ఏమిటి అని రాయొచ్చు. చాలా సింపుల్ అయినటువంటి మార్గం. పద్యంలో కఠిన పదాన్ని ఒకటి తీసుకొని అంటే ఏమిటి లేదా అనుపదమునకు అర్థం ఏమిటి అని రాయొచ్చు. లేదా పై పద్యం దేనిని తెలియజేస్తుంది, రైట్, ఏదో ఒక సందేశాన్ని ఇచ్చేటువంటిదే కాబట్టి పరిగణలోకి తీసుకుంటారు. అట్లా పరిచిత పద్యం 8 మార్కులు, 8 మార్కులు పొందవచ్చు. 2 పరిచిత గద్యం, అంటే గద్య భాగానికి సంబంధించి మనకిచ్చినటువంటి 6 పాఠాల్లో, మొత్తం 12 పాఠాలు కదా, 6 పాఠాల్లో ఏదైనా ఒక పేరాని, పాఠాల్లో ఉన్నటువంటి ఒక పేరాని ఇచ్చి దానికి సంబంధించి 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 ప్రశ్నలు కూడా పేరాలోనే జవాబులు ఉంటాయి, కాస్త తికమక పెట్టేటట్లుగా ఉంటాయి. అందులో కూడా 4వ ప్రశ్న తయారు చేయండి అనే ఉంటుంది. 8 మార్కులకి, 4 రోజులు 8 మార్కులకి. కాబట్టి గద్య భాగం నుంచి మనకు తెలిసిన పాఠాల్లో నుంచి ఇచ్చేటువంటి ఆ పేరాని కాస్త అవగాహన చేసుకొని ఉండాలి. ఎందుకంటే అందులో ప్రస్తావించబడినటువంటి పాత్రల గురించి అడగవచ్చు. కొన్ని ప్రశ్నలు కాస్త లోతుగా వెళితే ఆ పేరాలో ఉండకపోవచ్చు. ఎందుకంటే అది పరిచిత గద్యం కాబట్టి పాఠాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. దాన్ని గమనించండి. తేలిగ్గా పొందేటువంటిది. 35 మార్కుల కోసం ప్రాకులాడేటువంటి లేదా పాటుపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇది గుండెకాయ వంటిది. పరిచిత గద్యం చక్కగా చదివేటువంటి వారు తేలిగ్గా రాయగలరు, 8 మార్కులు పొందగలరు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కాస్త అభ్యసనం తక్కువగా ఉండేటువంటి వారు ప్రశ్నలో ఇచ్చిన పదజాలాన్ని బట్టి పేరాని తెలుసుకొని ఆ పేరాలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగి కనీసం అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాస్తే సరిపోతుంది అనేటువంటి దాన్ని రాయగలిగితే తేలిగ్గా దీనికి జవాబును రాయగలరు, మంచి మార్కులు పొందగలరు.
అలాగనే 3 ఉపవాచకం నుంచి కాండల పేర్లు రాయండి అంటాడు. 4 వాక్యాలు ఇస్తాడు. 6 కాండలకు సంబంధించినటువంటి ఒక 4 వాక్యాలు ఇస్తాడు. ఇచ్చి దానికి అది ఏ కాండ, యుద్ధకాండ, బాలకాండ, అయోధ్యకాండ, ఏ కాండో పేరు రాయమంటాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే కాండల పేర్లు రాసేటప్పుడు వాక్య రూపంలో రాయండి అని ప్రత్యేకంగా అడిగాడు బ్లూ ప్రింట్లో. వాక్య రూపంలో రాయండి అంటే మనం జవాబు ఉదాహరణకు ఒక వాక్యం ఇచ్చినప్పుడు అది అయోధ్యకాండ అని రాయకూడదు. వాక్య రూపంలో దాన్ని రాయాలి. అంటే ఈ వాక్యం రామాయణంలోని అయోధ్యకాండలోనిది అని రాసి అయోధ్యకాండ కింద గీత కొట్టవచ్చు. అలా గీత కొట్టడం అంటే మంచి మార్కులు పొందడానికి అది ఒక మార్గం అన్నమాట. పాయింట్ ఆఫ్ ఆన్సర్ అంటారు. ఇందాక పరిచిత పద్యంలో కానీ పరిచిత గద్యంలో కూడా పాయింట్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది. దాని కింద మనం చక్కగా సమయం ఉంటుంది కాబట్టి అండర్లైన్ చేయొచ్చు పాయింట్ ఆఫ్ ఆన్సర్ కింద. ఉదాహరణకు రాముడు అడవికి వెళ్ళాడు అని అనుకోండి. రాముడు ఎక్కడికి వెళ్ళాడని ప్రశ్నిస్తే రాముడు అడవికి వెళ్ళాడు అని రాస్తారు. ఎక్కడికి, అడవికి అనే దాని కింద గీత కొట్టవచ్చు. అది పాయింట్ ఆఫ్ ఆన్సర్ అంటే. అట్లా ఆ విధానంలో. కాబట్టి ఉపవాచకానికి సంబంధించిన కాండల పేర్లు అడుగుతాడు, వాక్యాలు ఇచ్చి వాక్య రూపంలో రాయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ కాండలో ఏమేమి జరిగినాయో ఆ విషయాలన్నింటినీ మీరు ఇప్పటికే చదివి ఉంటారు కాబట్టి తేలిగ్గా ఆలోచించి ఏ కాండల్లో ఎవరు వస్తున్నారు అనేటువంటి. ఇప్పుడు నారద మహర్షి అన్నాం అనుకోండి. రామాయణంలో 6 కాండల్లో మనకి ఇచ్చినటువంటి దానిలో ఒక్క బాలకాండలో తప్ప ఎక్కడ మనకు నారద మహర్షి కనిపించడు. అట్లా ఎవరెవరు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు, ఏ పర్వతాలు వస్తున్నాయి, ఎవరెవరు మునులు వస్తున్నారు, ఆశ్రమాలు ఏమి వస్తున్నాయి, ఇలాంటి ఆర్డర్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోగలిగితే ఏ కాండకు చెందిందో తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. 4వ ప్రశ్న, అపరిచిత గద్యం. అపరిచిత గద్యం అంటే మన పాఠాలలో సంబంధం లేనటువంటి ఒక గద్యం, ఏదైనా ఒక పేరానిస్తాడు. అక్కడ అపరిచిత గద్యం వచ్చేసరికి పేరా ఇవ్వచ్చు, లేదా ఒక లేఖ ఇవ్వచ్చు, కరపత్రం ఇవ్వచ్చు, సంభాషణ ఇవ్వచ్చు, లేదా పోస్టర్ ఇవ్వచ్చు. ఏవైనా సరే ఈ చెప్పినటువంటి ఈ 5 విధానాలలో దేన్నైనా ఇచ్చి దాని కింద 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 2 8 మార్కులు. మనకి జాగ్రత్తగా గమనిస్తే పరిచిత గద్యం లాగానే ఇది కూడా కాస్త తేలిగ్గానే ఉంటుంది. దీనిలో కూడా 4వ ప్రశ్న తయారు చేయండి అంటాడు. మొదటి 1వది 2వది 4వది 3టికి సంబంధించి 4వ ప్రశ్న తయారు చేయండి అని అంటాడు. చదివే వాళ్ళు 2 ప్రశ్నలు తయారు చేయొచ్చు. చదవని వాళ్ళు దానిలో ఒక కఠినమైన పదాన్ని ఏదన్నా తీసుకొని అంటే ఏమిటని రాయొచ్చు, లేదా పై గద్యం దేనిని తెలియజేస్తుంది అని రాయొచ్చు. పై గద్యం దేనిని తెలియజేస్తుంది అని రాయొచ్చు, పై పద్యం దేనిని తెలియజేస్తుందని రాయొచ్చు. అట్లా రాసిన మార్కు పడుతుంది, సందేహం ఏమీ లేదు. కాబట్టి ఈ 4టికి సంబంధించి 4 8 32 మార్కులు మొదటి విభాగం అంతవరకు. ఇది గమనించండి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, పరీక్షా విధానంలో ఎట్లాగంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి 100 మార్కులకి ప్రథమ భాషగా తెలుగు ఉంది. ఇంచుమించు ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా ఎక్కువ భాగం అదే ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలో కాంపోజిట్ తెలుగు అని ఒకటి ఉంది. అంటే 70 మార్కులకు తెలుగు ఉంటుంది, 30 మార్కులకు సంస్కృతం ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది. ఒకే రోజు మొదటి రోజు 70 మార్కులకు తెలుగు అంటే కాంపోజిట్ తెలుగు వారు రాస్తారు, 100 మార్కులకు తెలుగు ప్రథమ భాష తెలుగుగా కలిగిన వాళ్ళు కూడా రాస్తారు. ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు, పక్క నెంబర్లో ముందు వెనక నెంబర్లో ఉంటారు. ప్రశ్నాపత్రం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి. కాంపోజిట్ తెలుగా ఇచ్చేటువంటి వాళ్ళు కాస్త అవగాహన లోపంతో ఉంటే తెలుగు రాసే వాళ్ళకి కాంపోజిట్ తెలుగు పేపర్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రశ్నాపత్రం చూస్తే మనకన్నీ తెలిసినయే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే పాఠ్య పుస్తకం, ఈ పాఠాలన్నీ ఉంటాయి. కాకుంటే వారికి లేనిది ఏంటంటే యుద్ధ విజేత వారికి లేదు, అలాగనే ప్రకృతి సందేశం కూడా యుద్ధ విజేత లేదు, గద్య భాగంలో వచ్చేసరికి చేజారిన బాల్యం లేదు. ఈ 2 పాఠాలే వారికి లేనిది.
చేజారిన బాల్యం ఒకటి, యుద్ధ విజేత ఒకటి. మిగిలిన పాఠాలన్నీ వీరికి ఉన్నట్లే ఉంటాయి. కాబట్టి అదే పేపర్ గామాల ఇవన్నీ నాకు తెలిసినవే అని రాయటం ప్రారంభిస్తే అది చివరికి ఎప్పటికో ముగింపుకు వచ్చేసరికి అర్థమవుతుంది. ఆ ప్రశ్నపత్రాల లెక్క ఇవన్నీ వేసుకునేటప్పటికి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, తెలుగులో ఎంతమంది కాంపోజిట్లు, అలాగా. ఎందుకంటే గతంలో అలాంటి సంఘటనలు జరిగినాయి. తెలుగు రాసేవారికి కాంపోజిట్ తెలుగు పేపర్ రావటం, వాళ్ళు రాస్తూనే ఉండటం 2 గంటల పైన, చివరిలో మేల్కోవటం. ఏం చేయాలి, ఇంత లేకుండా ఉండాలంటే మొదట మనకి ఇచ్చిన పేపర్ 100 మార్కులు తెలుగా కాదా. తెలుగు రాసేవాళ్ళు 100 మార్కులు తెలుగు, కాంపోజిట్ తెలుగు రాసేవాళ్ళు 70 మార్కులకి రాస్తారు తెలుగే, అది కూడా. ఇవే పాఠాలు. అది ఆ పాయింట్ని ప్రారంభంలో చదువుదాం అనుకున్నాను, గమనించండి. అది తర్వాత 5వ ప్రశ్న, కవి పరిచయం. కవి పరిచయం వచ్చేసరికి కేవలం పద్య భాగానికి సంబంధించిన కవుల్లో నుంచి మాత్రమే అడుగుతాడు. మనం గద్య భాగానికి సంబంధించినటువంటి కవులను ఎవరిని కూడా రచయితలను చదవవలసిన అవసరం లేదు. పద్యభాగం అంటే 6 పాఠాలకు సంబంధించిన పద్యభాగం. ప్రత్యక్ష దైవాలు ఎర్రన, శతక మాధుర్యం వచ్చేసరికి చాలామంది ఉన్నారు, సుమారుగా 11 మంది ఉన్నారు. మారద వెంకయ్య, దూర్జటి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, ఏనుగు లక్ష్మణ కవి, శ్రీమతి దార్ల సుందరీమణి గారు, త్రిపురనయని రామస్వామి చౌదరి గారు, ఇలా 11 మంది కవులు ఉన్నారు శతక మాధుర్యంలో. జలియన్ వాలాబాగు, ఉమర్ ఆలీషా గారు ఉన్నారు. జలియన్ వాలాబాగు కవి. ప్రకృతి సందేశం వైసివి రెడ్డి గారు. అలాగనే రాజధర్మం శ్రీకృష్ణదేవరాయలు. యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్. వీరందరూ కూడా పద్య భాగాలకు సంబంధించిన కవులు. వారిలో నుంచి ఒకరి గురించి అడుగుతారు. కవి పరిచయం పద్య భాగం నుంచి మాత్రమే గమనించండి. ఇందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి. కవి గురించి రాయమన్నప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటిది మొత్తం ఆ పేరాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాస్తారు. రాయగలిగితే మంచిదే. ఒకవేళ అలా రాయకపోతే చక్కగా నా సలహా ఏమిటంటే పేరా విధానంలో రాసే కంటే సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాయిస్తే చాలా చూడముచ్చటగా మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే పాఠం పేరు, ఉదాహరణకి పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు, కవి ఎర్రన, కాలం 11వ శతాబ్దం, రచనలు హరివంశము, భారత అరణ్య పర్వశేషము, ఆంధ్ర భారత అరణ్య పర్వశేషము, రామాయణము, ఇలా రాయొచ్చు అనమాట. నృసింహ పురాణము రచనలు రాస్తాం. బిరుదు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు, అంతవరకు రాస్తాం. రాయగలిగితే ప్రత్యేకతలను పెట్టవచ్చు. ప్రత్యేకతలను పెట్టి కవిత్రయంలో 3వ వాడు ఇలా రాయొచ్చు. ఇంకా తల్లిదండ్రులు, ఎక్కడ జన్మించాడు, ఇవన్నీ రాసినా రాయకపోయినా ప్రధానమైనటువంటివి అన్నమాట. కవి పేరు ప్రధానం, కాలం ప్రధానం, రచనలు ప్రధానం, బిరుదు ప్రధానం. ఈ 4 అంశాలు ప్రధానమైనవి. 4 మార్కులు గుర్తుంచుకోండి. చక్కగా సైడ్ హెడ్డింగ్స్తో రాస్తే బాగుంటుంది నా అభిప్రాయం ప్రకారం. మీకు అలవాటై మీ మాస్టర్ గారు బోధించిన విధానంలో ఇంకో పద్ధతి ఉంటే దాన్ని కొనసాగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇందులో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రత్యక్ష దైవాలు, జలియన్ వాలాబాగు, ప్రకృతి సందేశం, రాజధర్మం, యుద్ధ విజేత 5 పాఠాలు 5గురు కవులు చదువుకుంటే సరిపోతుంది సాధారణంగా. కాస్త బాగా అధిక మార్కులు రావాలనుకునేవారు శతక మాధుర్యంలో ఉన్న 11 మందిలో కనీసం ఒక 3-4 అంటే మారద వెంకయ్య, దూర్జటి, పోతులూరి వీరబ్రహ్మేంద్రం, అలాగనే ఏనుగు లక్ష్మణ కవి, ఇలాగ ఒక ప్రధానమైనటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి, ఇలాగ ఒక ప్రధానంగా ఒక 5గురినైనా చదువుకుంటే మంచిది. ఎప్పుడు అడగలేదు, ఎప్పుడన్నా ఒక్కొక్క సందర్భంలో మాత్రం అడుగుతుంటాడు. గతంలో దూర్జటి గురించి అడగటం జరిగిన సందర్భం కూడా ఉంది. కాబట్టి దాన్ని గమనించండి. 6 నేపథ్యం లేదా ప్రక్రియ. నేపథ్యం లేదా ప్రక్రియ 4 మార్కులకి. నేపథ్యం మనకిచ్చిన పాఠాల్లో ఎక్కడా కూడా ఒక్క పాఠం మినహా ఏ పాఠంలో కూడా నేపథ్యం లేదు. ఉదాహరణకి కన్యాశుల్కం అనేటువంటి పాఠానికి మాత్రమే నేపథ్యం ఇచ్చాడు. మిగిలిన వాటన్నిటికీ ప్రక్రియలు ఉన్నాయి. ఉదాహరణ బతుకు గంప, అది కథ, ప్రక్రియ, కథానిక. బతుకు గంప కథానిక. ఉపన్యాస కళ వ్యాసం. చేజారిన బాల్యం,
చేజారిన బాల్యం అది కూడా వ్యాసమే. జీవని జీవని వచ్చేసరికి కథ. కన్యాశుల్కం నాటకం. సూక్తి సుధా సాహిత్య వ్యాసం. 3 పాఠాలు వ్యాసానికి సంబంధించినవి ఉన్నాయి, 2 పాఠాలు కథానిక. 2 కూడా ఒకటే. మీరు చదివే ఉంటారు, కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నారు, క్లుప్తత దీని లక్షణం. కాబట్టి కథానిక, కథ, నాటకం. మొత్తానికి 3 ప్రక్రియలు. 3 ప్రక్రియలు చదువుకుంటే 4 మార్కులు. ప్రక్రియలు రాసేటప్పుడు కూడా చక్కగా వీలైతే 2 పేరాలుగా విభజించి రాయవచ్చు. తెలుగులో వ్యాసరూప ప్రశ్నలు ఏవి రాసినా, చిన్న ప్రశ్నలు అయినా సరే పెద్ద ప్రశ్నలు అయినా సరే, చక్కగా పేరా విభజన అంటే మనం స్కేలు మందంతో బోర్డర్ కొట్టిన దానికి 2 వేళ్ళు పెడితే ఎంతైతే గ్యాప్ వస్తుందో అక్కడి నుంచి ప్రారంభించడం పేరా. మనకు పాఠ్యపుస్తకంలో ఉంది కదా, గద్య భాగాలన్నింటిలో కూడా పేరా ఉంటుంది. పేరా విభజన అది ఒక తప్పని నియమం అన్నమాట, మంచి నియమం, గుర్తుంచుకోండి. కాబట్టి నేపథ్యం 1 చదువుకోండి, ప్రక్రియలు 3 చదువుకోండి. 99% ప్రక్రియలే అడుగుతాడు. కథానిక, వ్యాసం, నాటకం 3 1. ఎప్పుడన్నా ఒకసారి కాస్త భిన్నంగా అడుగుతాడు. 2 సంవత్సరాల క్రితం అందరూ కేవలం ప్రక్రియలే చదివితే గత పాఠ్య పుస్తకాల్లో జానపదుని జాబు అని, జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యాన్ని రాయండి అన్నాడు. అంతే, అప్పటి వరకు ఎవ్వరూ చదవలా. ఏంది ఇది అడిగాడంటే బ్లూ ప్రింట్లో ఇచ్చాం చూడండి అన్నాడు. ఇదే నేపథ్యము లేదా ప్రక్రియ, గుర్తుంచుకోండి. ప్రక్రియ వచ్చేసరికి, నేపథ్యం వచ్చేసరికి కన్యాశుల్కం అనేటువంటి పాఠానికి నేపథ్యం అనే పేరుతో చక్కగా ఒక పేరా ఇచ్చాడు, దాన్ని గమనించండి. పాత్ర స్వభావం. పాత్ర స్వభావం వచ్చేసరికి రామాయణం నుంచి అడగటం జరుగుతుంది. రామాయణంలో ఇచ్చాడు పాత్ర స్వభావం. ప్రాముఖ్యమైనవి మందర, కైకేయి, అలాగనే లక్ష్మణుడు, త్రిజట, విభీషణుడు, భరతుడు. కాబట్టి ముఖ్యమైనటువంటి పాత్రలను చదువుకుంటే సరిపోతుంది. పాత్ర స్వభావం అంటే ఏం లేదు, ఆ క్యారెక్టరు, రామాయణంలో చెప్పబడినటువంటి ఆ పాత్రధారి లేదా ఆ క్యారెక్టర్ ఎలాంటిది అంటే మంచివారా చెడ్డవారా, మంచివారైతే ఏ విధంగా, చెడ్డవారైతే ఏ విధంగా, వారి స్వభావం ఎలాంటిదో రాయటమే పాత్ర స్వభావం. తేలిగ్గా రామాయణం అంతా మీరు చదివి విని ఉన్నారు కాబట్టి చక్కగా సొంత మాటల్లో కూడా రాయడానికి మంచి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా పేరా విభజన చేసి రాయవచ్చు. అవి 3 4 మార్కుల చొప్పున చిన్న ప్రశ్నల కింద భావించండి. అలాగనే 8వ ప్రశ్న విషయాత్మక ప్రశ్నలు. విషయాత్మక ప్రశ్నలు కేవలము పద్య భాగానికి సంబంధించినవి మాత్రమే అడుగుతాడు, గద్య భాగం అడగడు. అందులో కూడా విషయాత్మక ప్రశ్నలు ఏమిటంటే మీకు ప్రతి పాఠానికి 2 రకాల ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. ప్రతి పాఠానికి ఒకటి 8 లేక 10 వాక్యాల్లో రాయండి అని పెద్ద ప్రశ్నలు, దాని తర్వాత సృజనాత్మకత అనే అంశం కింద మరికొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. మామూలు విషయాత్మక ప్రశ్నలు కొన్ని ఉంటాయి, దాని తర్వాత సృజనాత్మకత అనే కొన్ని ఉంటాయి. విషయాత్మకంలో మాత్రమే అడుగుతాడు, సృజనాత్మకంలో ఉన్నటువంటివి కాదు. ఏది 8వ ప్రశ్నకి, 8వ ప్రశ్నకి విషయాత్మకంలో ఉన్న వాటిలో నుంచి అడుగుతాడు. ఉదాహరణకి ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. అది విషయాత్మకమైనటువంటి ప్రశ్న అన్నమాట. ధర్మవ్యాధునికి కౌశికునికి మధ్య జరిగిన సంభాషణను వర్ణించండి, అది సృజనాత్మకత కిందకు వస్తుందన్నమాట. అట్లా కాబట్టి విషయాత్మక ప్రశ్నలు పద్య భాగం నుంచి అడుగుతాడు. 8 మార్కులకి చక్కగా ఒక 4 పేరాలు వచ్చేటట్లుగా రాయవలసి ఉంటుంది. పేరా విభజన తప్పనిసరి, కొట్టిబేతలు లేకుండా వాటిలో ముఖ్యమైనవి ఏదైనటువంటి వాక్యాలు ఉంటే వాటి కింద చక్కగా అండర్లైన్ చేయొచ్చు. 9 విషయాత్మక ప్రశ్నలు రామాయణం నుంచి అడుగుతాడు. రామాయణం నుంచి పెద్ద ప్రశ్నలు అడుగుతాడు. అత్యంత ప్రాముఖ్యమైనది రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించండి, లేదా ప్రాముఖ్యత లేదా గొప్పతనాన్ని వివరించండి. 2 ఒకటే, అది చాలా ముఖ్యమైనది. లేదా రామాయణాన్ని ఎందుకు చదవాలి, 3 ప్రశ్నలకు ఒకటే అర్థం. రామాయణాన్ని ఎందుకు చదవాలి, రామాయణం యొక్క ప్రాశస్త్యత, రామాయణం యొక్క గొప్పతనాన్ని వివరించండి. అలాగనే సీతాపహరణ,
వనవాసానికి కారణాలు ఇలాంటివి కొన్ని, లేదా వాలి సుగ్రీవుల మైత్రి, రాముడు సుగ్రీవుల మైత్రి అన్నమాట, లేదా వాలి సుగ్రీవుల యుద్ధం, అలా సేతువు నిర్మాణం, ఇలాగ ప్రాముఖ్యమైన ప్రశ్నలు తేలిగ్గా ఉంటుంది. 2 కూడా ఛాయిస్ ఉన్నటువంటివి. పెద్ద ప్రశ్నలు 3 ఛాయిస్ ఉన్నటువంటివి. 8వది 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాడు 8 మార్కులకి. విషయాత్మక ప్రశ్నల్లో కూడా అంటే రామాయణానికి సంబంధించి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాడు. ఇది కూడా పేరా విభజన చేస్తూ ముఖ్యమైనటువంటి పాయింట్ల కింద అండర్లైన్ చేయొచ్చు. అలాగనే సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఇవి పద్య భాగంలోనివి, గద్య భాగంలోనివి. ఒకటేమో పద్య భాగం నుంచి ఇస్తాడు, ఒకటేమో గద్య భాగం నుంచి ఇస్తాడు. పద్య భాగంలో ఇంచుమించు పెద్ద ప్రశ్నలు 2 రకాలు ఉంటే 2 కవర్ అవుతున్నాయి. ఇక్కడ ఒక రకం, ఇక్కడ ఒక సృజనాత్మక రకం. గద్య భాగంలో కూడా 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. కేవలం సృజనాత్మకత ప్రశ్నలు మాత్రమే అడుగుతాడు. గద్య భాగంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రశ్నలను, ఉదాహరణకి బతుకు గంప సారాంశం ఏమిటి అని అడగడు. దాంట్లో ఉన్న సృజనాత్మక ప్రశ్నలు మాత్రమే ఎన్నో ప్రశ్నగా 10వ ప్రశ్నగా అడుగుతాడు. అంటే ఏమిటి? 1 లేఖ, సృజనాత్మకంలో లేఖ, సంభాషణ, అలాగనే వ్యాసం రాయండి అనొచ్చు, ఆత్మకథ రూపంలో రాయండి అనొచ్చు, లేదా ఏకపాత్ర రూపంలో రాయండి అనొచ్చు, కరపత్రాన్ని తయారు చేయండి అనొచ్చు, సూక్తులు, నినాదాలు, అలాగనే ప్రశ్నావళి అంటే మీ పాఠశాలకు కానీ శతక కవులు వస్తే వారిని మీరు ఏమని ప్రశ్నించదలుచుకున్నారో ప్రశ్నావళిని తయారు చేయండి అనొచ్చు. తప్పనిసరిగా ప్రశ్న గుర్తుండాలి. ఒక 8-10 ప్రశ్నలు తయారు చేసి అట్లా సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. వాటిల్లో నా సలహా ఏమిటంటే లేఖ ఇస్తే తప్పనిసరిగా లేఖను ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి మార్కులు పడతాయి. లేఖకు ఏవేవి రాస్తే ఎలా మార్కులు అనేటువంటిది నేను తర్వాత అవకాశం ఉంటే మరి ఒక వీడియోలో చెప్తాను. ఇంతవరకు పెద్ద ప్రశ్నలు. ఇది విభాగం 2 వచ్చేసరికి 36 మార్కులు అన్నమాట. చిన్న ప్రశ్నలు 3, 3 4 12, పెద్ద ప్రశ్నలు 3, 3 24, మొత్తం 24, ఈ యొక్క 12 36 ప్రశ్నలు విభాగం 2. ఇది విభాగం 1. ఇక విభాగం 3 వచ్చేసరికి 11 నుంచి 33వ ప్రశ్న వరకు ఇవి భాషాంశాలు, వ్యాకరణాంశాలకు సంబంధించి, అంటే భాషాంశాలు అన్నమాట. పదజాలం, వ్యాకరణాంశాలు కలిపి ఉండేటువంటి విభాగం. అందులో మొట్టమొదటిది అంటే 11వ ప్రశ్న అలంకారాన్ని గుర్తించడం. అలంకారాన్ని గుర్తించడం అంటే ఒక అలంకారం ఇచ్చి అందులో ఉన్నటువంటి అంటే ఒక వాక్యం, ఒక ఉదాహరణ ఇచ్చి దానిలో ఉన్న అలంకారం ఏమిటి అంటాడు. ఉదాహరణకు నీళ్ళ మీద తేలుతుంది, ఈ వాక్యంలో గల అలంకారాన్ని రాయండి అంటాడు, లేదా అలంకారాన్ని గుర్తించండి అంటాడు. మీరు జవాబు దానికి ఏంటి జవాబు అనేది రాస్తే సరిపోతుంది. ఉదాహరణకు 11 అని పెట్టి చేకానుప్రాస అలంకారం అని రాశారనుకోండి, దానికి 2 మార్కులు. నేను తర్వాత మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అలంకారాల వరకు నేను ప్రత్యేకంగా బోర్డు మీద రాసి వివరిస్తాను, అప్పుడు గమనిద్దురు. అలంకారానికి సంబంధించి 2 మార్కులు. డైరెక్ట్ ప్రశ్న అన్నమాట. ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నట్టు అలంకారం ఏమిటండి? సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు, దీనిలో గల అలంకారం ఏంటంటాడు. చాలా ప్రత్యేకమైంది. ఇప్పటి వరకు ఏ తరగతిలో రాని కొత్త అలంకారాన్ని మనకి నూతన 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇచ్చాడు. సూర్యుడు, చంద్రుడు దివారాత్రములకు, దివస్సుకు, రాత్రికి అధిపతులు. ఏ అలంకారం అంటాడు? క్రమాలంకారం లేదా యథాసంఖ్య అలంకారం. అలా ఏదైనా ఒక అలంకారాన్ని అనాథనాథ నందనందన నీకు వందనం, లేకపోతే మనకి ఇతరత్ర ఉదాహరణలు చాలా ఉన్నాయి కదా. లేమా ధనుజుల గెలువగలేమ యమక అలంకారం. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు 1 భక్షము లక్ష్యమా వృత్యానుప్రాస అలంకారం. మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నవే అవి అడుగుతాడు, వాటిని జాగ్రత్తగా గమనించి రాయవచ్చు. 11వ ప్రశ్న అన్నమాట, అలంకారాన్ని గుర్తించడం. అలాగనే 12 గణ విభజన చేయటం. గణ విభజన చేయటంలో గురువు లఘువులు గుర్తించాలి. గణ విభజనలో గురువు లఘువులు గుర్తించాలి. అలాగనే గురువు లఘువులతో పాటు గణాలు గుర్తించాలి. అంటే ఏ భరణ బబరవ ఎట్లాగనమాట గణాలు గుర్తించాలి.
పద్య పద్యం పేరు అన్నమాట. అంటే దేనికి చెందింది? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమాల, అవి గుర్తించాలి. ఈ 3 గుర్తిస్తేనే 2 మార్కులు. చక్కగా గురువులకు గుర్తిస్తే అరమార్కు, గణాలు భరణబబరవ లేకపోతే నజబజరావ్ మసజస్తతగా ఇలా గణాలు గుర్తించినందుకు అరమార్కు, అది ఏ పద్య పాదమో రాసినందుకు 1 మార్కు, మొత్తం 2 మార్కులు కేటాయించబడ్డది. వీటిల్లో మీరు ఏది మర్చిపోయినా ఆ మార్కును కోల్పోతారు, అది గుర్తుంచుకోండి. ఎక్కువ మంది చక్కగా చదివే వాళ్ళు చేసేటువంటి పొరపాటు ఏమిటంటే గురువు లఘువులు సక్రమంగా గుర్తిస్తారు, కింద గణాలు గుర్తిస్తారు, ఏ పద్య పాదము రాయరు, 1 మార్కు పోతుంది. దాన్ని గమనించండి. అది గణ విభజనకు సంబంధించి దాన్ని మీకు సూత్రం తెలుసు కదా, యమాత రాజబాణసలగం కానీ భజస ఎర్రత మన గణాలు రాసుకొని ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు అలా రాసుకున్న మీ అందరికి తెలిసినటువంటిదే. 13 అర్థాలు, 2 అర్థాలు ఇస్తాడు, 2 వాక్యాలు ఇస్తాడు. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అంటాడు, ఇంకోటేం గుర్తించండి అంటాడు. రాయండి అన్నప్పుడు మనం దానికి అర్థం రాయాలి. ఉదాహరణకి దివి నుండి భూమికి ఎగినటువంటి ఓ తార అన్నాడు అనుకోండి, దివి అని ఇచ్చాడు, అర్థం రాయండి అంటాడు. ఏం రాయాలి? దానికి చాలా అర్థాలు ఉన్నాయి. దివి అంటే ఆకాశం ఉంది, గగనం ఉంది కదా. మనం మనకు వచ్చినటువంటిది రాయొచ్చు, తప్పు లేదు. దీనికి ఫలాందే రాయాలి అని లేదు. కాబట్టి సరైన అర్థం రాస్తే సరిపోతుంది. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అని 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 13వ ప్రశ్న ఇచ్చి, ప్రశ్న 13 ఇచ్చి అర్థం ఒక వాక్యం ఇచ్చి గీత గీసిన దానికి అర్థాన్ని రాయమంటే 13 ఆ అని చెప్పేసి దానికి జవాబు రాస్తారు. రెండోది వచ్చేసరికి 13లోనే 2వ ఆ ఇచ్చి ఆ అనేటువంటిది ఇచ్చి గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అంటాడు. 13లోనే మొదటి ఆన పెట్టి దానికి జవాబు రాస్తారు. దాని కిందనే 2వ ఆన పెట్టి 2వ ఆ అని పెట్టి ఆప్షన్తో సహా ఆ పదాన్ని ఎత్తి రాస్తారు. అంటే 2వ ఆలో మళ్ళీ 4 ఆప్షన్లు ఉంటాయి కదా, ఆ ఈ వాటిలో ఆప్షన్తో సహా అంటే ఈ అని చెప్పేసి పర్వతము అని ఉందనుకో జవాబు, ఈ పర్వతము అని రాస్తారు. అట్లా రాయవలసి ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని చక్కగా ప్రశ్న నెంబర్లో చాలా తప్పనిసరిగా రాయాలి. భాషాంశాలన్నీ ఒకచోట రాస్తే కాస్త మంచిగా ఉంటుందన్నమాట, ప్రజెంటేషన్ మంచిగా ఉన్నట్లు లెక్క. అలాగనే పర్యాయ పదాలు ఇవి కూడా 2 ఇస్తాడు. ఒకటి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయమంటాడు. పర్యాయ పదాలు అంటే తెలిసి ఉండాలి మనకి. అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను పర్యాయ పదాలు అంటారు. 2 పదాలు, కనీసం 2 పదాలు రాయాలి. 3 రాయగలిగితే మంచిది, ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ పొరపాటున మనం ఒకటి తప్పు రాసిన 3వ పదం, ఇప్పుడు అవని, భూమి, నేల, పృథ్వీ, ధరణి, ఒకవేళ అలాంటి పదం ఇస్తే అన్నీ కూడా అవే కదా, కాబట్టి తెలిసినవి ఒక 3 రాయొచ్చు. పర్యాయ పదాలు రాయటం, ఇంకొకటేం గుర్తించడం. ప్రకృతికి వాడు వికృతి ఇచ్చి గీత గీసిన వాక్యం, గీత గీసినటువంటి వాక్యానికి ప్రకృతి రాయని అంటాడు. అంటే వికృతి ఇచ్చి దాని కింద గీత గీసి దాన్ని మనల్ని ప్రకృతి రాయమంటాడు. ప్రకృతి మనం రాయాలి, అది ఒక ప్రశ్న. వికృతి గుర్తించండి అంటే ప్రకృతి ఇచ్చి దాని కింద గీత గీసి 4 ఆప్షన్లో వికృతి ఇస్తాడు. ఆ వికృతిని మనం సరైన జవాబును గుర్తించాలి. ప్రకృతి వికృతులు చాలా తేలికైనవి, చిన్న చిన్నవి. ఆకాశం, ఆకాశం, భాష, భాష, ఛాయ, ఛాయ, నిత్యము, నిత్యము లేదా నిత్యలు, ఇలాగనమాట తేలిగ్గా ఉంటాయి. యా మీద వచ్చేటువంటివి ఉన్నాయనుకోండి కొన్ని, యజ్ఞం, జన్నం, యత్నము, జతనము, యాత్ర, జాతర, అలాగా షాకి సా వస్తుంది, మెలికి శాకి సా వస్తుంది, యాకి జా వస్తుంది, ఒత్తక్షరాలు ఒత్తు లేకుండా వస్తాయి. చంద్రుడు, చంద్రుడు, ధర్మము, దమ్మము లేదా ధర్మము, అట్లా తేలిగ్గా పొందగలిగినవి. 35 మార్కులకు పాటుపడేటువంటి వాళ్ళు, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ ప్రకృతి వికృతుల్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే గణ విభజన కూడా నేర్చుకోవచ్చు, దీనికి తేలికైనటువంటిదే. 35 మార్కులు వాళ్ళు కవి పరిచయాలు చక్కగా చదువుకోవచ్చు. మీరు కవి పరిచయం పూర్తిగా రాకపోతే తేలిగ్గా పాఠం పేరు, కవి పేరు, కాలం. కాలం వచ్చేసరికి ప్రత్యక్ష దైవాలు ఎర్రన 14వ శతాబ్దం,
రాజధర్మం శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దం, యుద్ధ విజేత 20వ శతాబ్దమే, జలియన్ వాలాబాగు 20వ శతాబ్దమే, ప్రకృతి సందేశం 20వ శతాబ్దమే. మీరు ఎట్లా 35 మార్కులు చదివేవారు శతక మాధుర్యంలో ఉన్నటువంటి కవులందరిని చదివేటువంటి అవకాశం మీకైతే లేదు. అంటే చదవడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, చదవలేరు కాబట్టి ఒక మిగిలినటువంటి 5గురు కవులను చదువుకుంటే సరిపోతుంది. రచనలు కూడా అన్నీ రాయవలసిన పని లేదు. ఇది కనీసం ఉత్తీర్ణత కొరకు, పాస్ మార్క్ కొరకు పాటుపడి చూసేటువంటి వాళ్ళు కనీసం ఒక 3 రచనలు, 1 బిరుదు చాలు, అట్లా రాయొచ్చు. 3 ప్రక్రియలు నేర్చుకుంటే చాలు, 4 వాక్యాలు చొప్పున, అంతే. 3 ప్రక్రియలు సరిపోతుంది. పాత్ర స్వభావాలు రాయగలిగితే 2-3 వాక్యాలు రాయొచ్చు, లేకుంటే లేదు. అలాగనే 9వ ప్రశ్నలో 10వ ప్రశ్నలో సృజనాత్మక లేఖిస్తే మాత్రం తప్పనిసరిగా స్టేషన్ అనమాట. ఎక్కడి నుంచి రాస్తున్నాం, తేదీ, దానికి 1 మార్కు, మిత్రుడికి, ప్రియమైన మిత్రుడికి 1 మార్కు, మధ్యలో విషయం రాయటం మీకు తెలియకపోవచ్చు, అంటే మీరు రాయలేకపోవచ్చు. ఇట్లు నీ మిత్రుడు 1 మార్కు, చిరునామా వరుసగా నేర్చుకోగలిగితే 1 మార్కు, 4 మార్కులు పడతాయి లేఖకి. విషయం మీరు రాయలేకపోయినా సరే 4 మార్కులను పొందవచ్చు. 35 మార్కులు పొందడం చాలా తేలిక. ఏ విభాగాల నుంచి పొందవచ్చో తెలుసుకుంటే సరిపోతుంది. అది ఒకటి గమనించండి. సరే, ప్రకృతి వికృతులు అయిపోయింది. నానార్థాలు అత్యంత క్లిష్టమైనవి, అంటే ఎంత చదివినా అర్థం కానివి, ఎంత చదివినా గుర్తుండనివి నానార్థాలు. ఎందుకంటే నానార్థాలు మనకు తెలియాలంటే భాష మీద పట్టు ఉండాలి. విద్యార్థులు కాబట్టి మీకు భాష మీద అంతగా పట్టు ఉండదు, బట్టి పట్టడం తప్ప వేరొక మార్గం లేదు. అయితే ఒక విషయం గమనించండి, పర్యాయ పదాలంటే అదే పదానికి ఉపయోగించేటువంటి మరికొన్ని పదాలను పర్యాయ పదాలు అంటారు, బదులుగా వాడబడే పదాలు. నానార్థాలు వేరువేరు అర్థాలను ఇచ్చేటువంటిది. ఉదాహరణకి సుధ పర్యాయ పదం అడుగుతాడు, ఎందుకంటే రెండిట్లో ఇచ్చాడు. సుధ పర్యాయ పదం, సుధ అంటే అమృతం, పీయూషం. సుధ అనే పదానికి నానార్థం ఏమిటి అంటాడు. ఇక్కడ నానార్థం ఏందనగా సుధ అంటే అమృతం, పీయూషం అని రాశాను, తప్పు. 2 ఒకటే కదా, నానార్థం వేరు అర్థాలు. సుధ అమృతం, పాలు ఇలాగ రాస్తే అది నానార్థం అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని గమనించండి. వర్షం ఇచ్చాడు అనుకోండి, వాన, చినుకులు, అది పర్యాయ పదం. వర్షానికి నానార్థం అడిగాడు అనుకోండి, వాన చినుకులు అని రాయకూడదు, 2 ఒకటే కదా. వర్షం అనే దానికి వాన, సంవత్సరం, అది నానార్థం. వార్షికోత్సవం అంటాం కదా, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవం అని. అట్లా గజము, గజం అంటే ఏనుగు, కరి, 2 ఒకటే అర్థం. ఏనుగు, కరి, గజేంద్రుడు. నానార్థం అడిగాడు అనుకోండి, ఏనుగు కరి అని రాయకూడదు, ఏనుగు 3 అడుగుల చోటును కూడా గజమని అంటారు, ఎన్ని గజాల చోటు అంటాం కదా. అట్లా నానార్థాలని తప్పనిసరిగా దానికి ఎలాంటి ఇది లేదు, చదవాల్సిందే, గుర్తుపట్టాలి, నేర్చుకోవాల్సిందే. ఒకటేమో రాయమంటాడు, రెండోదేమో గుర్తించమంటాడు. గుర్తించమంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక సంతోషం, ఏదో రకంగా వాటిని మనం గమనించవచ్చు. రాయమన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా రాయాలి, గుర్తుంచుకోండి. కొన్నిటికి 3 ఉన్నాయి నానార్థాలు, కనీసం 2 రాయగలగాలి. వ్యుత్పత్తి అర్థం, ఇది కూడా 2 మార్కులే. ఒకటి గుర్తించడం, ఒకటి రాయటం, రెండోది గుర్తించడం. వ్యుత్పత్తి అంటే ఆ పదం యొక్క పుట్టుక ఎలా అనేటువంటిది తెలుసుకోవాలి. చాలా తక్కువగానే ఉన్నాయి పాఠ్యాంశాల్లో, వాటిని గ్రహించండి. ఉదాహరణకి కేసరి, కేసరములు కలది, సింహం. దాశరథి, దశరథుని కుమారుడు, రాముడు, అట్లా అన్నమాట. అలాగనే 18, 19 చాలా ముఖ్యమైనవి. 18, 19 2 ప్రశ్నలు జాతీయాలకు సంబంధించిన ప్రశ్నలు. 35 మార్కుల కోసం ఆరాటపడేవాళ్ళు 18వ ప్రశ్న చాలా చాలా తేలికగా గమనించవచ్చు. అంటే ఇచ్చిన వాక్యంలో ఎక్కడో జాతీయం ఉంటుంది, ఆ జాతీయాన్ని మనం విడిగా రాయాలి. 18 అని బట్టి ఆ జాతీయం ఏంటో విడిగా రాస్తే 2 మార్కులు. సందర్భం లేదా అర్థం ఏమిటి, లేదా సందర్భం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాస్తే 2 మార్కులు. ఉదాహరణకు ఒకటి చెబుతాను చూడండి. అబ్దుల్ కలాం గారు ఇటీవల కాలధర్మం చెందారు
పై వాక్యంలో గల జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి అన్నారు. అబ్దుల్ కలాం గారు ఇటీవల కాలధర్మం చెందారు. దాంట్లో జాతీయం ఏమిటి? కాలధర్మం చెందటం. 18 అని పెట్టి కాలధర్మం చెందటం లేదా కాలధర్మం అని రాస్తే 2 మార్కులు. సందర్భం అడిగాడు అనుకోండి, అంటే 19వ ప్రశ్న ఏ అర్థం లేదా ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటాడు. అది కూడా చాలా సింపుల్. కొంతమంది తెలియక మార్కు పడదేమోనని దానికి సంబంధించి ఒక చిన్న సైజు పేరానే రాస్తారు. అవసరం లేదు. ఆ జాతీయానికి సరైన అర్థం ఏమిటో తెలుసుకొని, ఇప్పుడు ఉదాహరణకి కాలధర్మం చెందటం అంటే అర్థం ఏమిటి? మరణించడం. మరణించడం అని ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే చాలు, 2 మార్కులు. ఇంకంతకు మించి మనం ప్రత్యేకంగా రాయాల్సింది ఏమీ లేదు. కబంధ హస్తాలు అని ఇచ్చాడు అనుకోండి జాతీయం, రామాయణంలోది. కబంధ హస్తాలు అనిచ్చి సందర్భం అడిగాడు అనుకోండి, సందర్భం లేదా ఏ అర్థంలో ఉపయోగిస్తారు లేదా ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అన్నాడు అనుకోండి. కబంధ హస్తాలు అంటే తప్పించుకోవడానికి వీలు లేని అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే 2 మార్కులు పడతాయి. కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు శ్రీరాముడిని లక్ష్మణుడిని తన 2 చేతులతో పట్టుకున్నాడు. వివరణ అవసరం, అలా అర్థం ఏంటో తెలిస్తే చాలు అని అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే 2 మార్కులు తేలిగ్గా పొందొచ్చు. గుర్తుంచుకోండి, జాతీయాలకు సంబంధించి గుర్తించడం చాలా తేలిక. ఒకవేళ 35 మార్కుల వాళ్ళు ఇక్కడ ఇంకొక వాళ్ళకి అవకాశం ఏంటంటే, మీరు 18వ ప్రశ్నని పెట్టి మీకు అది కూడా గుర్తించడం కూడా మీకు అవగాహన లేకపోతే 2 సార్లు దాంట్లో ఉన్న 2 పదాలను ఒక చోట ఒక పదం ఇంకో చోట ఇంకో పదం రాసిన దయదలచబడతారేమో. తర్వాత 20, 21, 22 3 ప్రశ్నలు సంధికి సంబంధించి. ఒకటి పదం ఇచ్చి ఆ గీత గీసిన పదాన్ని విడదీయండి అంటాడు. సక్రమంగా విడదీస్తే చాలు, అది ఏ సందో నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసినా దానికి సంబంధం లేదంటే రాసినందువల్ల మార్కు ఏమేయడు. ప్రశ్న విడదీయండి అంటే విడదీయండి అన్నదానికే మార్కు వేస్తారు. ఆ విడదీసేటువంటి పదం సక్రమంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి 2 పదాలకి. 6వ తరగతి వాళ్ళు విడదీసినట్టు ఇచ్చినటువంటి పదాన్ని ఇటు 3 అక్షరాలు ఇటు 3 అక్షరాలు వచ్చేటట్టుగా మధ్యలో విడదీయటం కాదు, అర్థవంతమైన పదాలుగా విడదీయాలి. అది ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న వాడు విడదీసి గుర్రములు ప్లస్ ఎక్కి ఈజ్ పెట్టి ఈ పదాన్ని కలిపి రాస్తే అని అంటాడు. గుర్రాలెక్కి అని రాస్తే సరిపోతుంది. మీరు బ్రాకెట్లో ఉత్తమ సంధి అని రాసినా రాయకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. 3 పదం ఇచ్చి ఒక వాక్యంలో పదం ఇచ్చి ఆ పదం కింద గీత కొట్టి ఈ పదం ఏ సంధికి చెందిన పదం అని ఆప్షన్లో 4 సందులు పేర్లు ఇస్తాడు, గమనించాలి. వంటాముదం, చింతాకు 2 పదాలు గుర్తుంచుకోండి. వంటాముదం, చింతాకు 2 తెలుగు పదాలు కాబట్టి వంట ప్లస్ ఆముదం వంటాముదం అయింది. సవరణ దీర్ఘ సంధి కాదు, అది అత్వసంధి. చింత ప్లస్ ఆకు చింతాకు దీర్ఘం వచ్చింది కాబట్టి సవరణ దీర్ఘ సంధి కాదు అక్కడ, అది కూడా అత్వసంధి. ఆ 2 పదాలను కొంచెం మనసులో ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అడిగాడు. చింతాకు అనేది ఒక 10 ఏళ్ళ క్రితం అయితే ఎన్నిసార్లు అడిగాడు. చింతా ప్లస్ ఆకు చింతాకు ఆ ఉంది దీర్ఘం వచ్చింది సవరణ దీర్ఘ సంధి, తప్పు. సంధి గుర్తుంచుకోండి. అవి కాస్త తేలికైనవే. సవరణ దీర్ఘ సంధి, గుణసంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి 4 ఒక పదం ఖచ్చితంగా ఉంటుంది. తిరగ సంధి కానీ ఎడాగమ సంధి కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. అనునాసిక సంధి ఉంది, చుత్వ సంధి ఉంది, వాటిని ప్రాతాది సంధి ఉంది కదా. అలాంటి సంధులను కూడా కాస్త పరిశీలిస్తే తేలిగ్గానే పొందవచ్చు, భయపడాల్సిన పని లేదు. 23, 24 2 ప్రశ్నలు ఇస్తాడు. సమాసాలకు సంబంధించి 2 మార్కులు. ఒకటి సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యాన్ని మనల్ని రాయమంటాడు. సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యం మనల్ని రాయమంటాడు. ఇంకొకటేమో సమాస పదం ఇచ్చి ఆ సమాస పదం ఏ సమాసానికి ఉదాహరణ అని ఆప్షన్స్ 4 ఇస్తాడు. సరైన ఆప్షన్ని ఎంచుకోవటమే.
తర్వాత 25 ఆధునిక వచనం. ఆధునిక వచనం వచ్చేసరికి ఒక్క ప్రశ్నే ఉంటుంది. ఒక మార్క్‌కి అది కూడా చాయిస్ ఉంటుంది. అంటే ప్రశ్న ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు. వాటిల్లో సరైన జవాబు ఏది గుర్తించండి అంటాడు. ఉదాహరణకి ఆహ్, ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే అన్నాడనుకోండి. ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే అనేటువంటి వాక్యమునకు ఆధునిక వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఏం లేదు, అదేమో గ్రాంధిక వాక్యం, పూర్వం మాట్లాడే గ్రాంధిక భాషకు సంబంధించింది. ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడతామో ఆ యొక్క ఆప్షన్ గుర్తించాలి. 4 ఆప్షన్లు దగ్గరగా ఉన్నట్లుంటాయి. ఒకటి గుర్తుంచుకోండి, నకారం పొల్లులు, లకారం పొల్లులు ఇలాంటివి పొల్లు హల్లుతో కూడినవి గ్రాంధికంలోనే ఉంటాయి. ఆధునికంలో అంటే చాయిస్లు అలాంటివి ఉంటే అది జవాబు కాదని గుర్తుంచుకోండి. సున్నా బూ కానీ, లేదా అప్పుడప్పుడు ము అనేటువంటి అక్షరం కానీ, లేదా కఠిన పదాలు కానీ ఇవి గ్రాంధికంలోనే ఉంటాయి, ఆధునికంలో కాదు. ధర్మవ్యాధుండు అంటామా ఆధునికం, ధర్మవ్యాధుడు అంటాం. ధర్మవ్యాధుండు అన్నాడంటే అది గ్రాంధికం. కాబట్టి మనల్ని ఆధునికంలో గుర్తించమంటున్నాడు. కాబట్టి ఆధునిక వాక్యాన్ని ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే, అక్కడ ఇట్లనియే కాడ కూడా ఈ యాగుణింతంలో ఈ రాస్తాడు. మనం ఆ వ్యత్యాసాన్ని గమనించి ధర్మవ్యాధుడు కౌశికునితో ఎలా అన్నాడు లేదా ఎట్లా అన్నాడు, అది సరైన జవాబు. అది ఎక్కడుందో వెతుక్కోవాలి. చాయిస్ను కాస్త జాగ్రత్తగా జల్లెడబట్టగలిగితేనే దీన్ని మనం గుర్తించగలం. అసలు లక్షణాలు తెలుసుకోండి. గ్రాంధిక వచనానికి ఆధునిక వచనానికి మధ్య వ్యత్యాసం ఏంటో గమనించండి. నేను సాధ్యమైతే బోర్డు మీద వివరించగలిగినటువంటి టాపిక్లన్నింటినీ ఒక్క వారం రోజుల్లో వివరించి అన్నింటినీ నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆధునిక వచనం. అలాగనే వ్యతిరేక వాక్యం. 35 మార్కుల కోసం పాటుపడే వారికి ఈ 2 వాక్యాలు అమృత తుల్యాలు. చాలా 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 తేలికైనటువంటివి. వ్యతిరేక వాక్యం చదివేటువంటి, బాగా చదివి మంచి మార్కులు పొందాలనుకునేవారు కూడా పొరపాటును రాయటానికి అవకాశం ఉంది. ఈ వాక్యం వ్యతిరేక వాక్యం చాలా తేలికైంది. క్రియను మార్చి వ్యతిరేక వాక్యంగా రాయమంటాడు. రాముడు అడవికి వెళ్ళాడు, రాముడు అడవికి వెళ్ళలేదు, అంతే. వర్షం కురుస్తుంది, వర్షం కురవడం లేదు. కురవదు అని రాయకూడదు. కురుస్తుంది అంటే కురవలేదు. కురవదు అని రాశామనుకోండి తప్పు. కాలం కూడా సరిపోవాలన్నమాట. అక్కడ ఇచ్చినటువంటి వాక్యములు ఇచ్చిన కాలం భూతకాలమా, వర్తమానమా, భవిష్యత్తా, అదే కాల వ్యతిరేక క్రియను మనం రాయాలి. పిల్లలందరూ ఆటలాడుతున్నారు, పిల్లలందరూ ఆటలాడుట లేదు అని రాయాలి. పిల్లలందరూ ఆటలాడరు, ఆటలాడబోరు అని రాసామనుకోండి తప్పు. చాలా సింపుల్గా గుర్తుంచుకోవాలి. ఇంకొక పొరపాటు ఏంటంటే, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, వ్యతిరేక వాక్యం రాయండి అంటాడు. క్రియను మార్చి వ్యతిరేకార్థకంగా రాయండి అంటాడు. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అనగా మనకు వెంటనే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వ్యతిరేక పదాలు ఏంది? ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం, కష్టం, సుఖం కదా. పెరుగుతున్నాయని తగ్గుతున్నాయి, కూరగాయల ధరలు తగ్గుతున్నాయి అని రాస్తాం, తప్పు. క్రియ మారకూడదు, వ్యతిరేకంలో రాయాలి. కూరగాయ ధరలు పెరుగుతున్నాయి, కూరగాయల ధరలు పెరగడం లేదు. కాబట్టి బాగా చదివే వాళ్ళు కూడా పొరపాటు పట్టడానికి అప్పుడప్పుడు అవకాశం ఉన్నటువంటిది అన్నమాట ఇది. దీంతో పాటు ఇందాక జాతీయం దగ్గర చెప్పడం కాస్త మర్చిపోయాను. సందర్భం రాయండి అన్నప్పుడు అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు, వాడతారు అని రాయాలి 19వ దానికి. కానీ చదువు బాగా చదివేటువంటి వాళ్ళు కూడా ఏం రాస్తారంటే అక్కడ ఉదాహరణకి కాలధర్మం చెందు జాతీయాన్ని వివరించండి లేదా సందర్భం ఏమిటో రాయండి అన్నాడు అనుకోండి. మీరు ఇటీవల మా తాతగారు కాలధర్మం చెందారు అని రాశారనుకోండి, రైటా రాంగా? రాంగ్. ఎందుకని? సందర్భం ఏమిటో రాయమంటే నువ్వు సొంత వాక్యం రాశావు. అది గమనించండి. మార్కు పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఒకటి గుర్తించడం, ఏంది జాతీయం అనేది విడిగా రాయటం. 2 అర్థం లేదా ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అంటాడు. ఖచ్చితంగా దానికి అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారని రాస్తే సరిపోతుంది. అది. ఇక 27వది మా పిల్లలకి
35 కోసం పాటుపడే వాళ్ళకి మొట్టమొదట మీరు ప్రశ్నాపత్రం తీసుకోగానే గుర్తుపెట్టాల్సిన జవాబు 27వ ప్రశ్న రా అని చెప్తాను. ఏమిటంటే 27వ ప్రశ్నలో 4 ఆప్షన్స్ అన్నమాట, ఛాయిస్ ఇస్తాడు. 4 ఆప్షన్లు ఇచ్చి ఈ క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి అంటాడు. వ్యతిరేకార్థక క్రియ చేసి, చేస్తూ, చేస్తే, చేయక 4 ఆప్షన్లు ఇస్తాడు. 4గిట్లో వ్యతిరేకార్థక క్రియ ఏందో రాస్తే దానికి 1 మార్కు. దీనికి ఒకటే ముద్దు గుర్తు. క్రియక చివరిలో అక అనేది ధాతువు దేనికైతే ఉంటుందో, చేసి అక లేదు, చేస్తూ అక లేదు, చేయక అక ఉంది, కాబట్టి అది జవాబు. చేస్తే అక లేదు, చేయక, తినక, వెళ్ళక కదా, చూడక అక ఉండాలన్నమాట. కాబట్టి అక అనేటువంటిది లేదు. ఇంకొంచెం ఇంకా తేలిగ్గా కావాలంటే 4 ఆప్షన్లో చివరిలో ఎక్కడ కా ఉంటే ఏ ఆప్షన్ అయితే క అనేది లాస్ట్లో ఉంటుందో అది జవాబు. కొన్ని సందర్భాల్లో 2 చోట్ల కూడా కా ఇస్తాడు. అందుకని ఆ కా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లేదా కా. 27వ దానికి అది జవాబు. ఇంకంతే వ్యతిరేకార్థ క్రియ. దాన్ని వివరించడం అంటే అది ఇప్పుడు కుదిరేది కాదు. సంశ్లిష్ట వాక్యం 28వది. సంశ్లిష్ట వాక్యం 2 సామాన్య వాక్యాలు ఇచ్చి సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయమంటాడు. సంశ్లిష్ట వాక్యంలో ఎప్పుడు కూడా అసమాపక క్రియ ఉంటుంది. గుర్తుంచుకోండి, అసమాపక క్రియ ఉంటుంది సంశ్లిష్ట వాక్యంలో. మనం గత తరగతుల్లో మనం తెలుసు కదా, క్వార్థం, ఛేదర్థకం, క్వార్థం, శత్రార్థకం, ఛేదర్థకం, అప్యర్థకమైన 4 సంశ్లిష్టంలో వచ్చేటువంటి అసమాపక క్రియ భేదాలను తెలుసుకున్నాం. వాడు బడికి వెళ్ళి చదువుకున్నాడు, వెళ్ళి ఈ భూతకాల అసమాపక క్రియ క్వార్థం. అది సంశ్లిష్ట వాక్యమే. సహజంగా మనకు ఎట్లా ఇస్తాడంటే, రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాడు అని అనుకోండి. రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాడు, అది సంశ్లిష్ట వాక్యం. వాడు 2 సామాన్య వాక్యాలు ఇస్తాడు. ఏమని? రాముడు అడవికి వెళ్ళాడు, రాము కట్టెలు కొట్టాడు అంటాడు. లేదా గోపి మార్కెట్కు వెళ్ళాడు, గోపి కూరగాయలు కొన్నాడు, గోపి మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. పిల్లలు సముద్ర తీరం వెంబడ నడుస్తున్నారు, పిల్లలు దిక్కులు చూస్తున్నారు. పిల్లలు సముద్ర తీరం వెంబడి నడుస్తూ దిక్కులు చూస్తున్నారు. పిల్లలు సముద్ర తీరం వెంబడి నడిచి దిక్కులు చూస్తున్నారు అనకూడదు. మీకు ఆ భేదం తెలుసనే అనుకుంటున్నాను. సంశ్లిష్ట వాక్యం 1 వాక్యం వేస్తాడు, గమనించండి. 4 రకాలైనటువంటి అసమాపక క్రియలను కూడా దృష్టిలో ఉంచుకోండి. క్వార్థం, శత్రార్థకం, ఛేదార్థకం, అప్యర్థకం. 29 కర్తరి కర్మణీ వాక్యం. అంటే కర్తరి వాక్యం వాడిచ్చి సరైన కర్మణీ వాక్యంగా మారిస్తేనే ఆప్షన్స్ ఇస్తాడు 4. 28వది మనం రాయటం, 29వది ఆప్షన్స్. కేవలం 4 ఆప్షన్స్లో సరైన జవాబుని ఎంచుకోవటం అన్నమాట. కర్మణీ వాక్యంలో తెలుసు కదా, కర్తకు చే వస్తుంది, క్రియకు బడి వస్తుంది. వాల్మీకి రామాయణం రచించాడు, వాల్మీకి చేత రామాయణం రచించబడింది. పోతన భాగవతం రచించాడు, పోతన చేత భాగవతం రచించబడింది. పిల్లలు ఆటలు ఆడారు, పిల్లల చేత ఆటలు ఆడబడ్డాయి. ఇలా తేలిగ్గానే ఉంటుంది. అలాగనే 30 నుంచి 33 వరకు అంటే 4 వాక్యాలు, 30, 31, 32, 33 4 వాక్యాలు సామాన్య వాక్యాలకు సంబంధించిన రకాలను అడుగుతాడు. సామాన్య వాక్యాలకు సంబంధించిన రకాలు సుమారుగా 12, 13 రకాలు ఉన్నాయి. ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, ఆశీరార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం కదా. అలాగనే సందేహార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం. ఇలాంటి వాక్యాల్లో ఒక 4 ప్రశ్నలు ఇస్తాడు, చివరి 4 అన్నమాట. ఆ 4గిట్లో 2 ఛాయిస్ ఉంటాయి, 2 మనల్ని రాయమంటాడు. ఉదాహరణకి 2 మనల్ని వాక్యం ఇచ్చి రాయమంటాడు. ఉదాహరణకు నిప్పుతో ఆటలు ఆడవద్దు, ఏ వాక్యం అంటాడు? నిప్పుతో ఆటలు ఆడవద్దు, వద్దు నిషేధార్థక వాక్యం. మీరు పరీక్ష రాయవచ్చు, ఏ వాక్యం అంటాడు? అనుమత్యర్థక వాక్యం. అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా అంటాడు, ప్రశ్నార్థక వాక్యం. పాపాయి నడవగలదు, అమ్మ
కూర చక్కగా చెయ్యగలదు. వాడు కంప్యూటర్ వేగంగా నొక్కగలడు. ఏ వాక్యం అంటాడు? గలదు, కలడు అని వచ్చేయి సామర్థ్యార్థక వాక్యం. వాడు చెట్టు గబగబా ఎక్కగలడు, సామర్థ్యార్థక వాక్యం అన్నమాట. అలాంటి ఒక వాక్యం ఇచ్చి లేదా ఆహా తాజ్‌మహల్ ఎంత బాగుందో అనేటువంటిది ఈ వాక్యానికి ఉదాహరణ. ఏది? విద్యార్థక వాక్యం, ఆశీర్వార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. ఆప్షన్స్ అనమాట. ఆహా తాజ్‌మహల్ ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం. అట్లా రెండేమో ఆప్షన్స్ సంబంధించినవి ఉంటాయి, రెండేమో మనల్ని రాసేవి ఉంటాయి. తేలిగ్గా ఉంటుంది. సహజంగా ఒక 12 రకాలైనటువంటి వాక్యాలు, వాటి పేర్లు తెలియాలి. పేర్లు తప్పులు లేకుండా రాయగలగాలి. రాస్తే ఈ 4 ప్రశ్నలకు జవాబులు మనం చక్కగా గుర్తించవచ్చు, రాయవచ్చు, గుర్తించవచ్చు. కాబట్టి 100 మార్కులకు సంబంధించి ఈ విధానంలో చక్కగా మీరు రాయగలిగితే అధిక మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్నవే చక్కని దస్తూరి, పేరాల విభజన, మార్జిను మొదటి వైపు ప్రశ్నల వైపు ఎక్కువగా ఉండటం, మనం కొన్ని పాటించాల్సిన చక్కగా నియమాలు పాటిస్తే తెలుగులో మంచి మార్కులు పొందవచ్చు. ఒకవేళ 100 మార్కులు వేసేటువంటి నియమం లేదు కాబట్టి వేయకపోవచ్చేమో, కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఎక్కువ శాతం చక్కగా ఉంటే 100 మార్కులు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం 100 మార్కులు వేస్తూనే ఉన్నారు. కాస్త తక్కువగా 99 రావటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటిది. కాబట్టి 98, 99 వచ్చినాయి అంటే 100 వచ్చినట్టు లెక్కే. అంటే ఎక్కడో 2 మార్కులు కనీసం తీసివేయాలి కాబట్టి తీసివేసి ఉంటారు, కానీ 100 మార్కులతో దాన్ని భావించవచ్చు. అట్లా మంచి మార్కులు పొందుతారని ఆశిస్తూ తర్వాత వీడియోల్లో వీటికి సంబంధించి ఆ జాతీయాలు కానీ ఇలాంటి కొన్ని కవి పరిచయాలు కానీ వాటిని బోర్డు మీద వివరించగలిగినటువంటి టాపిక్లను 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రశ్నలు తీసుకొని తక్కువ నిడివితో, ఇది సుమారుగా గంట సమయం గడిచింది, తక్కువ నిడివితో వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. విజయోస్తు.